విద్య నేర్పిన గురుదేవులకు పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు భగవద్గీతను గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో మనము తెలుసుకోవాల్సిన ఏంటి అంటే భగవంతుడు తెలియజేసిన 3 ధర్మాలని 4 అధర్మాలని శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి మనకి తెలియజేశారు. ధర్మాలేంటి, అధర్మాలేంటి, ధర్మాలు ఎందుకు, అధర్మాలు ఎందుకు అనేది తెలుసుకుందాం. ముందు భగవద్గీత చదివేటప్పుడు అందరము అర్జున విషాద యోగము అనేది ఫస్ట్ అధ్యాయం ఉంటుంది. అది చదవాలా వద్దా మనకి సందేహం రావాలి అందరికీ. ఎందుకంటే భగవద్గీతని భగవంతుడు చెప్పిన గీతే అని అనుకున్నాము, విన్నాము. భగవంతుడు చెప్పిందే వినాలి కానీ మరి అర్జున విషాద యోగము అర్జునుడు ఏడుస్తూ వేడుకుంటాడు కదా అక్కడ. మరి అలాంటప్పుడు అర్జునుడు ఏడుపు మనకు అవసరమా అని మనం ఆలోచించుకోవాలి ఎక్కడ కూడా. కాబట్టి మనకు అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు 5000 సంవత్సరాల క్రితం అర్జునుడు మోహంలో ఉండి వాళ్ళతో యుద్ధము చేయలేక అన్నదమ్ములు మేనమామలు అయిన వాళ్ళతో యుద్ధము చేయలేక ఆ రోజు ఎలా మోహంతో ఉన్నాడో ఏడుస్తూ వేడుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మని. అలాగే మనం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అందరము మానవులందరూ ఏదో ఒక బాధల్లో అనారోగ్యముల్లో బాధపడుతూనే మోహావేశంలో ఉన్నాం అందరం. అలాంటప్పుడు మళ్ళీ ఆ విషాదం మనకు అవసరమా? అర్జునుడి విషాదం గురించి మనం తెలుసుకోవటం అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పిందే భగవద్గీత కాబట్టి భగవద్గీతనే మనం తెలుసుకుందాం. భగవద్గీత తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అర్జున విషాద యోగం తీసివేసిన తర్వాత సాంఖ్యయోగం వస్తుంది. ఆ సాంఖ్యయోగంలో మనం తెలుసుకునేది చాలా ఉంటుంది. ఎందుకంటే మన శరీర నిర్మాణం అందులో ఉంది. శరీర నిర్మాణం గురించి తెలియజేశారు. కాబట్టి నీ శరీరంలో నువ్వెక్కడున్నావు, నీ శరీరం అంటే ఏంటి, శరీరంలో నువ్వెక్కడున్నావు, శరీరంలో ఎంతమంది ఉన్నారు అనే వివరము సాంఖ్యయోగంలో ఉంది. ముందు సాంఖ్యయోగం తెలుసుకుంటే అందుకే సంఖ్య అని పెట్టారు. అంటే నీవు అనుకుంటున్న శరీరము ఎవరిది. మనందరం మన శరీరం గురించి నేను నా శరీరము అనుకుంటున్నాం కదా. అలాగే ఆ శరీరం యొక్క వివరణ సాంఖ్యయోగంలో ఉంటుంది. నీదా శరీరం? ఓకే, నీతో పాటు ఎంతమంది ఉన్నారు, ఈ శరీర నిర్మాణము దానిలో ఎంతమంది ఉండే ఈ శరీరం పనిచేస్తుంది అనే వివరణ ఉంటుంది. అది తెలుసుకుంటే కానీ మనకు భగవద్గీత అర్థం కాదు. అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 ధర్మాలను తెలియచేశాడు. నన్ను చేరుకోవాలంటే 3 ధర్మాలను తెలుసుకోవాల్సిందే. 3 ధర్మాల్లో ఏదో ఒకటి ఆచరిస్తే కానీ నన్ను చేరుకోలేరు మీరు అని అన్నాడు ఆయన. ఆ ధర్మాలంటే ఏంటి? 1 బ్రహ్మయోగము, 2 కర్మయోగము, 3 భక్తి యోగము. ఈ 3 ధర్మాల్లో నీకు ఏది అనుకూలంగా ఉంటుందో, నీకు ఏది ఇష్టమో దానిని ఆచరించి నన్ను పొందగలరు అని సర్వమానవులకి తెలియజేశాడు. అర్జునుడికి ఇంకొక మాట చెప్తారు పరమాత్మ. అర్జున, నాకు కర్మయోగం అంటేనే మిక్కిలి ప్రీతి. నీవు భక్తితో శ్రద్ధతో నన్నే పూజించి నన్నే నమస్కరించి నా భక్తుడుగానే ఉండి కర్మయోగం ఆచరించు, నన్ను పొందగలవు, నన్ను చేరుకోగలవు. నాకెంతో ఇష్టము అర్జున కర్మయోగము, నువ్వు కర్మయోగమే ఆచరించు అని చెప్తారు శ్రీకృష్ణుల వారు. అలాగే మనకు కూడా అతి సులభమైనది కర్మయోగం.
ఎవరికి తోచినది వాళ్ళు చేసుకోవచ్చు అక్కడ. బ్రహ్మయోగం చేయొచ్చు, కర్మయోగము, భక్తి యోగము. ఏది రాకపోతే, ఏది చేతగాని వాడివైతే భక్తి యోగం ఆచరించుము అని చెప్పారు. అదేంటండి, ఈ యోగాలంటేనే మనకి తెలియదు, సులభంగా యోగాలంటేనే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారులేండి, ఆ పదాలు కూడా మనకు వర్తించవు, ఏదో దేవుడికి ఫోటోలు పెట్టుకొని పండగ వచ్చినప్పుడు శనివారాలు శుక్రవారాలు పూజ చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని పండగ వచ్చినప్పుడు ఇలా కొబ్బరికాయలు కొట్టుకొని పూజలు చేసుకుంటే చాలులేండి, మనకి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు, యోగాలు అని అని అనుకుంటారు అందరూ. ఎందుకంటే మనము చాలా బద్ధకస్తులం కాబట్టి, చాలా బిజీ అయిపోయి ఉన్నాం కాబట్టి. ఎక్కడ బిజీ అయి ఉన్నాము? ప్రపంచ విధానాల్లో బిజీగా ఉండి ధన సముపార్జనలో, ధనం సంపాదించుటలో చాలా శ్రద్ధ చూపిస్తున్నాం. కానీ మనల్ని సృష్టించిన దేవుడి గురించి, మనకి ఇన్ని వసతులు సమకూర్చిన దేవుడి గురించి ఒక్కళ్ళం కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే మనకందరికీ సమకూర్చి పెట్టారు దేవుడు అన్ని వనరుల్ని. వాటిని మనం అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ వీటి వెనక ఎవరి కష్టం ఉంది? ఎవరి సృష్టి ఇది? ఎలా సృష్టించారు? ఇంత కష్టపడ్డారు. అసలు ప్రకృతి అంటేనే వింతలు విడ్డూరాలు. ఈ ప్రకృతిని ఇంత విడ్డూరంగా, ఇంత వింతలుగా, ఇంత అద్భుతంగా ఎవరు సృష్టించారు? అసలు దీనికి మూలం ఏంటి అని మనము ఆలోచించి, ఆ మూలం గురించి మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టుకొని ఆలోచిస్తే అప్పుడు దేవుడి విషయాలు మనకి తెలుస్తాయి. ఆ ప్రకృతి వెనుక ఉన్నది సృష్టికర్తే కాబట్టి, ప్రకృతిని సృష్టించింది కూడా సృష్టికర్తే కాబట్టి, ఇలా యోచిస్తే మనకి దీన్నే ఆధ్యాత్మికము అంటారు. దీనినే ఆధ్యాత్మికము అంటాము. దేవుని గురించి ఆలోచించటమే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము అంటే అర్థము ఆత్మని అధ్యయనము చేయటము. ఆత్మని అధ్యయనం చేస్తే ఆధ్యాత్మికము అవుతుంది. కాబట్టి మనం అందరము దేవుని విషయాలు అంటేనే ఆధ్యాత్మికము. కాబట్టి ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మనం శ్రద్ధ చూపించి భగవంతుడు చెప్పిన భగవద్గీతను చదివితే మనం ఆత్మని అధ్యయనం చేసినట్టే. త్రైత సిద్ధాంత భగవద్గీత చదివినా దానిలో శ్రీకృష్ణుని నిజభావం అనేది చాలా గొప్పగా వివరించి రాయబడి ఉంది. భగవద్గీతలో ఏ శ్లోకం ఎందుకు చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది ఈ శ్లోకము అనే వివరణ చాలా వివరంగా రాయబడింది. కాబట్టి మనందరము హిందువులమైన ప్రతి ఒక్కళ్ళము భగవద్గీతను చదివి శ్రద్ధతో తెలుసుకొని ఆచరించి ఆ పరమాత్మని అందరము చేరుకోవాలి. భగవద్గీత ఒక్కటే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. భగవంతుడే కదా భగవద్గీతను చెప్పింది. పరమాత్మకి మనకి మధ్య వారధిగా భగవంతుడు వచ్చాడు. ఎందుకు? మనకి అన్ని దేవుడు ధర్మాలని తెలియజేసి పరమాత్మలోకి నడిపించటానికి, పరమాత్మలోకి చేర్చటానికి మనకి వారధిగా భగవంతుడు భూమి మీద అవతరించి భగవద్గీతను బోధించి మనందరికీ వివరంగా జ్ఞానాన్ని తెలియచేయాలని మనకి భగవద్గీతని తెలియజేశారు. ఇప్పుడు ధర్మాలంటే ఏంటో తెలుసుకున్నాము, అధర్మాలంటే తెలుసుకుందాం. అధర్మాలంటే వేదాధ్యయనము, దానాలు, యజ్ఞయాగాదులు, వ్రతకతువులు, ఇవన్నీ అధర్మాలు అని చెప్పారు. మరి మనం అధర్మాలు అంటే నన్ను చేర్చలేవు అన్నారు. ఇవన్నీ ప్రపంచక విషయాలు, ప్రపంచ పనులు నెరవేరుతాయే కానీ ఇవన్నీ నన్ను చేర్చే విధానాలు కాదు, నా దగ్గరికి చేరుకునే విధానాలు ఇవి కాదు. ప్రపంచ పనులు నెరవేరుతాయి, ప్రపంచ కోరికలు నెరవేరుతాయి.
కాబట్టి ఇవన్నీ నన్ను చేరే మార్గాలు కాదు. కాబట్టి ఈ అధర్మాలనేవి వదిలి ధర్మాలని తెలుసుకొని ధర్మాచరణ చెయ్యండి. భగవద్గీతని సంపూర్ణంగా చదివి తెలుసుకొని ఈ 3 ధర్మాల్లో ఏదో ఒకటి ఆచరించి నన్ను పొందండి, నన్ను చేరండి. నన్ను చేరటమే ముక్తి మోక్షం అంటారు. ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క హిందువు అంటే జ్ఞాని అని అర్థం. మనందరము జ్ఞానులు అయ్యి భగవద్గీతని చదువుకొని మనందరం జ్ఞానులు అయ్యి ఆ శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన జ్ఞానాన్ని తెలుసుకొని అందరము పరమాత్మలోకి చేరాలని, అంటే మోక్షం పొందాలని కోరుకుంటూ నమస్కారాలు.